బాస్ అస్సలు ఫేర్ కాదు. ఏంటి బిగ్ బాస్ అక్కడ కంటెస్టెంట్స్ ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కష్టపడి గేమ్ ఆడుతూ ప్రతి ఒక్క టాస్క్ విన్ అవుతూ వస్తూ ఒక్కొక్కరు అవుట్ అవుతూ అక్కడ అరుచుకుంటూ తిట్టుకుంటూ మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ అంత ఇదిగా గేమ్ ఆడుతూ ఉంటే కష్టపడి గేమ్ ఆడుతూ వస్తే మీరు చేసే పని ఇదేనా? ఏమీ లేదయ్యా. లాస్ట్ లో ఒక టాస్క్ పెడతారు, ఏది మూటల టాస్క్. ఒక్కొక్క మూట 6 kgs 5 kgs 3 kgs అన్ని పెట్టింటారు అనమాట, కేజీ మూటలు. ఇంకొకటి ఒక స్టాండ్ పెట్టింటారు, రాడ్ స్టాండ్, ఒకే లైన్ గా రాడ్ స్టాండ్ పెట్టింటారు. వీళ్ళు ఆ మూటను తీసుకెళ్లి ఆ రాడ్ స్టాండ్ మీద పెట్టి ఇంకొక రాడ్, ఇంత పొడుగు రాడ్ ఇస్తారనమాట. ఆ రాడ్ తో దీన్ని తోసుకుంటూ తీసుకెళ్లి ఒక బుట్టలో పడేయాలి. ఆ బుట్టలో పడేసి దాని తర్వాత ఆ మూటను తీసుకెళ్లి ఇంకొక ఇది బాణలాగా పెట్టింటారు, ఆ బాణలో వేస్తే దాని వెయిట్ కి సరిపోయిందంటే అది కిందికి వచ్చి ఆ కేజ్ ఇంకోటి ఉంటుంది, కేజ్ ఓపెన్ అయ్యి దాంట్లో ఫ్లాగ్ ఉంటుంది, అది తీసుకోవాలి కంటెస్టెంట్స్. ఇదే గేమ్. దీంట్లో ద మాస్టర్ మైండ్, ద యునానిమస్ విన్నర్, ద గేమర్ తనుజ సూపర్ గా గేమ్ ఆడి ఇచ్చి పడేసింది అసలు ఈ గేమ్. తనుజ ఫ్యాన్స్ కి అయితే ఇది అసలు మాస్ ఎలివేషన్ తనుజకి. ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుల్ ప్రతి ఒక్క గేమ్ గెలుస్తూ వచ్చాడు, ప్రతి ఒక్క గేమ్ గెలుస్తూ వచ్చే ఇమాన్యుల్ మీద యునానిమస్ గా, అది విత్ కాంపిటీషన్ కాదు, యునానిమస్ గా ఆడి గెలిచింది. యునానిమస్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు చెప్తాను చూడండి. తనుజ సెలెక్ట్ చేసుకునే దాంట్లోనే మాస్టర్ మైండ్ అని ఎందుకు అర్థమైందంటే, సెలెక్ట్ చేసుకునేది ఎక్కువ వెయిట్ ఉండే మూటను సెలెక్ట్ చేసుకునేది 6 kgs. అండ్ ఇమాన్యుల్ కూడా చెప్పిందంట, నువ్వు వెయిట్ ఎక్కువ ఉండే సెలెక్ట్ చేసుకో, 6 kgs ఉండే సెలెక్ట్ చేసుకో, అప్పుడు బ్యాలెన్స్ సరిగా ఉంటుంది, ప్లస్ కేజీ త్వరగా ఓపెన్ అవుతుంది అనేసి. కాకపోతే తను కూడా సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేదు, 3 kgs కో దేనికో తోసుకుంటూ ఉన్నాడు. తనుజ 6 kgs ని తీసుకెళ్లి పెట్టి ఎంత అవలుకగా అంటే ఎంత ఈజీగా తోసేసిందంటే, నీట్ గా ఒక్కసారి కూడా ఆ మూటని కింద పడేయకుండా బ్యాలెన్స్ చేస్తూ త్వరగా అది ఫాస్ట్ గా త్వరగా వేసేసి ఆ బుట్టలో పడేసి ఎత్తుకుని వెళ్ళి బాండ్లో వేసేసింది. ఇమాన్యుల్ ఇంకా ట్రై చేస్తున్నాడు, సంజన గారిది ఇమాన్యుల్ది పడిపోతూనే ఉంది ఇంకా. అండ్ ఇంకొకటి మూట తీసుకునే గ్యాప్ లో రాడ్ వచ్చేసి తనుజకు తగులుతుంది అనమాట. ఇమాన్యుల్ రాడ్ వచ్చేసి తనుజకు తగులుతుంది, చాలా దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఆ రాడ్ మీన్స్ వెయిట్ ఉంటుంది, ప్లస్ దానికి ఎడ్జెస్ కొంచెం గుచ్చుకుంటుంది కదా, తగిలింది తనకి, గట్టిగానే తగిలింది. సో తను ఫీల్ అయ్యి పాజ్ చెప్పేసింది. సో తను ఫీల్ బాధపడుతుంది నొప్పికి. అయినా కూడా ఎంత దెబ్బ తగిలినా కూడా వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకో, కళ్యాణ్ వాళ్ళంతా ఏం కాదు, రెస్ట్ తీసుకో, కొంచెం రెస్ట్ తీసుకో అండ్ వాటర్ తాగనేసి చెప్తున్నా కానీ తిని వినకుండా, వద్దు పర్లేదు నేను ఆడతాననే తన తెగింపు. షీ ఈజ్ ఏ వారియర్ అబ్బా, షీ ఈజ్ ఏ వారియర్ అనిపించింది. అంత ఇదిగా గేమ్ ఆడి నెక్స్ట్ వెళ్ళిందా, దెబ్బ తగిలినా కానీ వెళ్ళింది, మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. సెకండ్ మూడు తీసుకెళ్లి మళ్ళీ అవలూకగా ఈజీగా తీసుకెళ్లి పడేసింది. ఈ పక్క ఇమాన్యుల్, సంజన గారు ఇంకా ఆడుతూనే ఉన్నారు, కింద పడుతూనే ఉంది. ఒక్కటి వేసాడు ఇమాన్యుల్, దాని తర్వాత సెకండ్ తీసుకెళ్లి వేసేసాడు. అండ్ తిను సెకండ్ది తీసుకెళ్లి వేసేసింది, అండ్ థర్డ్ది కూడా తీసుకెళ్లి వేసేసింది. కేజ్ ఓపెన్ అయిపోయింది, ఫ్లాగ్ పట్టేసుకుంది. ద విన్నర్ ఆఫ్ లాస్ట్ గేమ్ అంటే తనుకి 300 points వచ్చి తను లీస్ట్ లోకి వెళ్ళిపోయింది. అండ్ షీ ఈజ్ యునానిమస్ విన్నర్ అయింది. దీనికే యునానిమస్ విన్నర్ అయింది. అక్కడ కాంపిటీషనే లేదు, అక్కడ ఒక మూట వేసాడు అంతే ఇమాన్యుల్, ఇంకన్నీ పడిపోతూనే ఉన్నాయి. సంజన గారితో కూడా ఒక మూట వేసింది అంతే, ఇంకన్నీ కూడా తంది కూడా పడిపోతూనే ఉన్నాయి. తిను అవ్వలుకగా అంత ఈజీగా 3 మూటలు తీసుకెళ్లి వేసేసింది. అండ్ ఇంకొకటి కూడా వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళిపోయింది, తను కేజ్ ఓపెన్ అయింది చూసుకోకుండా. అంత ఇదిగా అంత ఫోకస్డ్ గేమ్ ఆడి విన్ అయింది. అది కూడా ఎవరి మీద, ప్రతి ఒక్క గేమ్ విన్ అవుతూ వస్తున్నా ఇమాన్యుల్ మీద విన్ అయ్యి తన సత్తా తను చాటుకునింది. ప్రతి ఒక్కటి ఏది మీన్స్ సపోర్టివ్ టాస్క్ తప్ప ఇంకేది ఆడలేదురా తనుజ అనే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఏదైతే సోలో గేమ్ ఆడుతుందో ప్రతి ఒక్క గేమ్ విన్ అవుతూ వస్తుంది తనుజ. షీ ఈజ్ ఏ విన్నర్ మెటీరియల్, ఇప్పుడు అర్థమై ఉంటుంది అందరికి. అండ్ తనుజ ఫ్యాన్స్ కి ఇది ఐ ఫీస్ట్ అబ్బా, అంత ఇదిగా విన్ అయిపోయింది. ఫ్లాగ్ హాస్ట్ చేసింది, తనకి 300 points వచ్చింది. ఇక్కడ ఇమాన్యుల్ అదేదో రాడ్ సర్లేదు అందుకే అది వెళ్ళట్లేదు మూట, అక్కడెక్కడో తగులుకుంటుంది అనేసి రీజన్స్ చెప్తున్నాడు. దాని తర్వాత నువ్వు ట్రై చేయి కళ్యాణ్ అనేసి అంటూ కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నాడు. తర్వాత తనుజ వచ్చింది, ఉండరా నేను ట్రై చేస్తాను, నేను చేస్తాను ఉండనేసి ఆ మూటను పెట్టేసి తోసింది, వెళ్ళి మళ్ళీ బుట్టలో పడింది. ఇక్కడ ఏం లేదబ్బా, లాస్ట్ గేమ్ లో డెమాన్ కూడా ఇలాగే చేశాడు. ఆ పెడస్టల్స్ కరెక్ట్ గా ఫిట్ అవ్వట్లేదు, లేట్ అవుతుంది, అందుకే నేను పెట్టలేకపోయానని చెప్తే నాకు సార్ ఒక ఇది చెప్పారు. అంటే ఏంటి నువ్వు పెట్టలేక మధ్యలో సరిలేదనేసి చెప్తావా, అంటే నువ్వు ఆడలేక మధ్యలో సరిలేదనేది ఏదో సామి చెప్పారు. సేమ్ అదే ఇమాన్యుల్ కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఏమి లేదబ్బా, ఇమాన్యుల్ ఏం తక్కువేం కాదు, సూపర్ గా గేమ్ ఆడే వ్యక్తి, ప్రతి ఒక్క గేమ్ ఆడేసి వచ్చాడు. ఇక్కడ ఓడిపోయాడు, అది తన బ్యాడ్ లక్ అంతే. ఎందుకంటే
ఇక్కడ కొంచెం ఓవర్ టెన్స్ అయిపోయాడు, టెన్షన్ తీసుకునేసాడు, ఎలా అయినా విన్నవాళ్ళని టెన్షన్ తో ఆడలేకపోయాడు అంతే. దానికి ఒక రీజన్ చెప్పాడు అంతే కానీ ఇంకేం లేదు. తనుజ ఇక్కడ యునానిమస్ గా విన్ అయిపోయింది. తనని కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తారు బిగ్ బాస్. కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచేసి కంగ్రాచులేట్ చేస్తారు. ఇంతవరకు ఆడుకుంటూ వస్తూ లాస్ట్ ఫైనలిస్ట్, సెకండ్ ఫైనలిస్ట్ దీనికోసం మీరు క్వాలిఫై అయిన దానికి మీకు కంగ్రాచులేషన్స్ తనుజ అనేసి అయితే చెప్తారు. ఇక్కడ పెట్టారయ్యా, ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనే టైటిల్ కి లాక్ ఇక్కడ పెట్టారు. ఏంటి, మీరు సెకండ్ ఫైనలిస్ట్ కోసం సెలెక్ట్ అయ్యారు. సో మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలంటే, అంటే ఈ నామినేషన్స్ నుంచి మీరు బయట పడాలంటే, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలంటే మీ దగ్గర 3 lakh పాయింట్స్ ఉంది. ఆ 3 lakh పాయింట్స్ ని ఖర్చు పెడితే మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వచ్చు. ఇదేంటి మెలిక బిగ్ బాస్, వాళ్ళు ఫస్ట్ నుంచి అంత కష్టపడి ఆడుకుంటూ వస్తే ఈ మెలిక పెట్టారంటే నాకు అర్థం కావట్లా. ఇలా చేశారనమాట. సో తను ఆలోచించింది, ఒక 2 minutes ఆలోచించుకునింది. నో, షీ సెడ్ నో. ఇక్కడ నాకు తనుజకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. ఎందుకంటే తను చెప్పింది అనమాట, ఏంటి బిగ్ బాస్ నాకు 3 lakh ఖర్చు పెట్టి వెళ్ళాలని లేదు, ప్రైజ్ మనీ గురించి కాదు ఇది, కాకపోతే నాకు ఆడియన్స్ ఓట్స్ వల్లే ముందుకెళ్ళాలని ఉంది, ఆడియన్స్ ఓట్స్ వేస్తేనే ముందుకెళ్ళాలని ఉంది, ఆడియన్స్ సేవ్ చేస్తేనే సేవ్ అవ్వాలని ఉంది, కానీ నేను ఇలా అమౌంట్ ఖర్చు పెట్టి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలని లేదని చెప్పింది. దీనికైతే నాకు మైండ్ పోయిందయ్యా. ఎవరికైనా ఇంత కష్టపడి ఆడుకుంటూ వస్తే ఏమని ఉంటుంది, వెళ్ళిపోదాము, సెకండ్ ఫైనలిస్ట్ అవుదాము, ఆ గౌరవం మనకు రావాలి. ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పుడు కళ్యాణ్కి ఎంత ఇది ఎలివేషన్స్ ఇచ్చింది, ఎలివేషన్స్ వచ్చాయి. సో తిను కూడా ఆ ఎలివేషన్స్ కావాలని కోరుకోవచ్చు కదా, కానీ తను కోరుకోలేదు. నో బిగ్ బాస్, నాకొద్దు, నేను జనాలు ఓట్స్ వేస్తేనే వాళ్ళు, నేను ఉండాలనుకుంటేనే నేను ఉంటాను, వాళ్ళు ఓట్స్ వేసి నన్ను సేవ్ చేస్తేనే నేను సేవ్ అవుతాను అనే దీనికి వాళ్ళ ఫ్యాన్స్కి ఇచ్చేసింది అయ్యా. వాళ్ళ ఫ్యాన్స్ చేతిలో పెట్టేసింది, జనాల చేతిలో పెట్టేసింది తన సేవింగ్ని, నాకొద్దు అనేసి. జమ్రా అనిపించింది. సూపర్. ఈరోజైతే తనుజ ఈ ఎపిసోడ్తో చాలు, ఈ ఎపిసోడ్తో ప్రూవ్ చేసుకునేసింది షీ ఈజ్ ఎ విన్నర్ మెటీరియల్ అని. ఎవరైనా నామినేషన్స్ లో ఉంటే సేవ్ అయిపోవాలి, ప్రతి దీంట్లో ఏం తనే ఫస్ట్ లో సేవ్ అవుతుంది. ఓకే, కొన్ని హింట్స్ వచ్చాయి, తన ఫైనలిస్ట్ అవుతుంది, ఓకే. తనకి ఇక్కడ సెకండ్ ఫైనలిస్ట్ అయితే ఎలివేషన్స్ వస్తాయి కదా, అది కూడా తీసుకోవాలనుకోవట్లేదు. ప్లస్ ప్రతిసారి తనే ఫస్ట్ సేవ్ అవుతూ రాలేదు నామినేషన్స్ లో. లాస్ట్ 3లో వచ్చినప్పుడు ఉంది, లాస్ట్ 4లో సేవ్ అయింది, ఇది ఉంది, 3rd 4th సేవ్ అయిన దాంట్లో కూడా ఉంది. రిస్క్ ఎందుకని చెప్పేసి కూడా తను మీన్స్ ప్రతి వీకెండ్ నాగార్జున గారు తిడుతున్నారు, ప్రతి వీకెండ్ తిట్లు పడుతున్నాయి, పొగడతలంతగా రావట్లేదు. సో కొంచెం డౌటెడ్తో కూడా తీసుకోండొచ్చు, తను వెళ్ళిపోయి ఉండొచ్చు రిస్క్ ఎందుకు అనేసి. కానీ తను అలా సెలెక్ట్ చేసుకోలేదు. అప్పుడు అనిపించింది షీ ఈజ్ ఎ జెన్యూన్ ప్లేయర్ రా, షీ ఈజ్ ఎ జెన్యూన్ ప్లేయర్. తను ఆడియన్స్ ప్రేమని కోరుకుంటుంది, ఆడియన్స్ సపోర్ట్ కోరుకుంటుంది, షీ ఈజ్ ఎ జెన్యూన్ ప్లేయర్ అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ తనుజ.